ఇక్కడ అప్పటికే ముఖరాజ్ గారు మాస్టర్ వచ్చి స్టార్ట్ చేసేటప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఫెడరేషన్ మా గోవిందరావు గారు, సివిఆర్ ప్రసాద్ గారు, తిలక్ గారు వీళ్ళంతా ఫెడరేషన్ పెట్టేశారు అప్పటికి. కానీ డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా టోటల్ ఫెడరేషన్ అయ్యేది కాదు. అప్పుడు ఆ టైంలో ఏ నమ్మకమో ఏంటో తెలియదు కానీ ముఖరాజ్ గారు వచ్చి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అప్పటి నుంచి దాన్ని పట్టుకుని ఏలాడారు. దానికి జనాన్ని తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. ఈయన తర్వాత రాకేష్ మాస్టర్ వచ్చి ఆయన జనాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఆయన కొంతకాలం కష్టపడ్డారు. వీళ్ళిద్దరి కష్టంతోనే ఇవాళ ఉంది. ఇవాళ భారతదేశంలోనే ఒకనొక కాలం 93లో అనుకుంటా, నాకు గుర్తుంది, ఫిఫ్సీ వాళ్ళు మొత్తం బ్యాన్ చేశారు ఈ డాన్స్ మాస్టర్ డాన్సర్స్ హైదరాబాద్ పని చేయకూడదని బ్యాన్ చేసిన రోజుల్లో వీళ్ళిద్దరూ కణకణం కట్టుకుని ఇక్కడ వాళ్ళతో చెయ్యాలి అనుకుంటే అప్పుడు అన్నమయ్య మాస్టర్ చేశారు, ముక్కురాజు మాస్టర్ చేశారు. అలాగే ముక్కురాజు గారి మాస్టర్ గారిని మా నారాయణమూర్తి గారు ఆ రోజు మొదటి రోజు నుంచి ఆయన కాలం చేసేదాకా ఎంకరేజ్ చేస్తానే ఉన్నారు. ఆయన ప్రతి సినిమాకి ఆయనే వాడు. సో అలాంటి ముక్కురాజు గారికి విగ్రహం పెడతాం, పర్టికులర్గా డాన్సర్స్ అసోసియేషన్లో పెడతాం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ డాన్స్ అసోసియేషన్ ఇవాళ నేషనల్ అవార్డుకి వెళ్ళేదాకా ఈ మెంబర్స్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది, పర్టికులర్గా నాకు. ఎందుకంటే ఈ ఫెడరేషన్ ఉద్భవించి ఒక స్టేజ్ వచ్చిన కాడి నుంచి నేను ఇక్కడ ఉండి ఇవాళ ఈ పిల్లలందరూ వచ్చారంటే పైకి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంది. నేను ఫెడరేషన్ పెట్టిన కొత్తలో, ఫెడరేషన్లో నేనున్న కొత్తలో చాలా మంది మెంబర్స్ కూడా అందరూ పేరు పేరు నాకు గుర్తు, వయసు అయిపోయి గుర్తులేదు కానీ అందరూ చాలా మంది కనపడుతున్నారు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరి కష్టమే ఇవాళ యూనియన్ ఇట్లా ఉంటాం. సో ఈ నేను ముక్కురాజు గారి విగ్రహం పెడతానికి సంకల్పించి పెట్టిన ఈ కమిటీని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. చాలా సంతోషం. నేను ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం మీకు ప్రమాణ స్వీకారానికి వచ్చాను. అండ్ ముఖరాజ్ మాస్టర్ గారికి నాకు ఏంటంటే నేను యాక్చువల్గా 86లో 87లో గెలిచాను, హోటల్ సరోవర్లో గెలిచాను. అక్కడి నుంచి కూడా ఆయన నాకు పరిచయం. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నాకున్న టెంపర్మెంట్కి శివసుబ్రహ్మణ్యంతో రిట్స్ హోటల్లో వచ్చిన గొడవ జరిగితే ఒక సాంగ్కి ఆ సెటిల్మెంట్ మళ్ళీ ముఖరాజ్ గారు చేశారు. అప్పుడు ఆయన వచ్చి ఆయన మీరు సరే ఎందుకు చెప్తారండి, అతను కదా తప్పు చేసిన అతను కదా చెప్పాలంటే లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పారు. అట్లా అంత పెద్ద మనిషి ఆయన. సో అప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. తర్వాత కొన్నిసార్లు దాసనారాయణ గారి దగ్గర కలవటం జరిగింది. అండ్ ఆయన యూనియన్ పెడతాం, ఆయన బాగా అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు పూనుకున్నారు కాబట్టి వాళ్ళ యూనియన్, డాన్సర్స్ యూనియన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఒక ఆశయాలతో క్రియేట్ చేశారు. అండ్ నేను కోరుకునేది ఒకటే, ఆశయాలను ముందు తీసుకెళ్ళటానికి మీరు అందరూ కూడా కలిసిమెలిసిగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. డిస్టర్బెన్సెస్ కొన్ని వస్తూ ఉంటాయి, బట్ అవి అంత సాల్వ్ చేయలేని కాదు, సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ ఏకతాటి మీద కూడా సాల్వ్ చేసుకుని ముందుకెళ్తే కనుక చేంబరు, కౌన్సిల్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. చరిత్రని మర్చిపోకుండా చరిత్రకారుణ్ణి ఆయన స్మరించుకోవటం నిజంగా డాన్సర్స్ యూనియన్ అభినందనీయులు. సో ఆయన ముక్కురాజు గారు తెలుగు టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి కానీ ఆయన పడిన కృషి అందరూ పెద్దలందరూ చెప్పారు. సో అలాంటి వాళ్ళు లేకపోతే ఈరోజు యూనియన్ లేదు నిజంగా. సో అలాంటి మహాపురుషుని మీరు అందరూ ఒక ఎప్పుడు అమరుణ్ణి చేశారు ఈ ఆయన స్టాట్యూ పెట్టి. నిజంగా మనస్ఫూర్తిగా డాన్సర్స్ యూనియన్ అందరికీ అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ డాన్సర్స్ అసోసియేషన్కి ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంపూర్ణ సహకారాలు ఉంటాయని, చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సహకరిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాస్టర్కి మా హృదయపూర్వక జోహార్లు అర్పిస్తాం. 24 కార్మికుల జనరల్ కౌన్సిల్ సభ్యులకి, మరి డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఇంత మంచి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి భరద్వాజ్ అన్నయ్య చెప్పినట్లుగా ఇక్కడ సంస్థను స్థాపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళి సొంతంగా చాలా యూనియన్కి, తక్కువ యూనియన్లకు ఉన్నాయండి ఇట్లాంటి ఒక అద్భుతమైన బిల్డింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పాత కార్యవర్గం అంతా కూడా, ఇదంతా అసోసియేషన్ గొప్పతనం, మీ అందరి గొప్పతనం. దీనికి దాతలు కూడా చాలా మంది ఉంటుంటారు. అట్లాగే సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాత, మరి మాకు పెద్దవారు అన్న సమానులు శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు
ఈ రోజు వచ్చి మన ముక్కురాజు మాస్టర్ గారి విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందండి. అట్లాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా 24 కార్మిక సంఘాల కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వచ్చినందుకు, ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ కూడా పర్సనల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను జనరల్ సెక్రటరీగా. ఈ కార్యక్రమం చేసిన ఈ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి అభినందనీయమైన సంఘటన ఇది. అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన కమిటీ, డాన్సర్స్ యూనియన్ కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ రోజు ముక్కురాజు గారు ఉండి ఈ వ్యవస్థని స్థాపించిందా కాబట్టే ఈ రోజు మనం ఎంత ఎత్తుకు ఎదిగామని చెప్పేసి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ రోజు ఆ ఫౌండర్స్ లేకుండా, పిల్లర్స్ లేకుండా ఉంటే ఇవాళ మనం లేము. అందుకోసం వాటిని ఎప్పుడు కూడా చిరస్థాయిగా కూడా మన రాబోయే ఫ్యూచర్ వాళ్ళందరికి కూడా మనం వారి గురించి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కమిటీ వారిని. అదేవిధంగా మనం ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఇంత ఎత్తుకు ఎదిగామంటే చాలా గొప్ప విషయము. 20 సంవత్సరాలు దాదాపు మన లెస్సలో పనిచేసే కార్యక్రమం కూడా లేదు. ఫెడరేషన్ కానీ, ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ అందరూ కూడా మన అన్ని యూనియన్లు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మనం ఎలాగొన్నాము. మన వేతన కనీసం మన పని చేసే అర్హత లేకుండా పక్క రాష్ట్రాలు అందరూ వచ్చి కూడా మన పనులందరూ కూడా దోచుకునే కార్యక్రమాలు కూడా చేశారు. దాన్ని ఈ రోజు మనం ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ అన్యాయం అనేది ఫైటర్స్ యూనియన్కి, డాన్సర్స్ యూనియన్కి ఎక్కువ జరిగింది గతంలో. కానీ ఈ రోజు వాళ్ళు ఎలాగైనా సరే మనం పైకి తీసుకురావాలని దాదాపు 15 సంవత్సరాల కష్టపడ్డ కృషే ఇవాళ ఇంత బాగున్నామంటే మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఒకప్పుడు పక్క రాష్ట్రాల్లో యూనియన్లు కానీ, ఫెడరేషన్లు కానీ, వాళ్ళ వర్కర్స్ కానీ అందరూ ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు, గొప్పగా ఉండేవాళ్ళు. మాకు ఆ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రం నుంచి అని. అలాంటిది ఇండియాలో మనమే మనం పిలిచేటట్టు మనమే గర్వంగా కోరుకుంటున్నామండి. ఇవాళ ఇండియాలోనే మన డాన్సర్స్ యూనియన్ నెంబర్ 1గా తయారైందండి. ఒకప్పుడు పనులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వల్ల మనం ఎంత టాలెంట్ తోటి పైకి తీసుకొచ్చాము అనేది ఆ గొప్ప విషయము. వాళ్ళందరూ ఫౌండేషన్ వేశారు కాబట్టి ఇవాళ మనం ఇంత మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నాము. అలాగే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నానండి. ఎప్పుడు కూడా యూనియన్ ఐకమత్యంగా ఉండాలి. మన యూనియన్లో ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో మన యూనియన్ అభివృద్ధి చెందదు. ఇది మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి. ఇది ఒక నా రిక్వెస్ట్. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా చాలా కీలకంగా తయారవుతాయి. యూనియన్లు కానీ, ఫెడరేషన్ కానీ, దేనికి కూడా భవిష్యత్తు ఉంటుందో ఉండదో కూడా నేను చెప్పలేను. కానీ అట్లీస్ట్ మన యూనియన్ ఇంజర్ ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మీరు ఆయన పిల్లలు ఇప్పుడు దాకా ఎంత దాకా వచ్చి ఎదిగినందుకు చాలా సంతోషం. ఇంకా 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 ఎదగాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా డాన్సర్స్ అసోసియేషన్తో నేను ఎదురుగా వీళ్ళతో పాటు డ్యాన్స్ చేయకపోయినా కానీ చాలా అవినాభావ సంబంధం లాస్ట్ 30 years నుంచి. ఎందుకంటే ఇక్కడ ఉండే సీనియర్లు అయితేనేమి, ఇప్పుడు చప్పట్లు కొట్టిన మా బ్రదర్స్ అయితేనేమి, చిన్నప్పటి నుంచి జర్నీ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ ఆడడానికి కారణం నేను. ఎందుకంటే సౌండ్ మా నారాయణమూర్తి గారు ప్రతి సినిమాకి నేను వర్క్ చేస్తున్నాను. చాలా ధన్యం. ఎందుకంటే ఈరోజు మీ చేతుల మీదుగా ముక్కురాజు మాస్టర్ గారి విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషం సార్. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక ఎప్పుడు కూడా ఫస్ట్ జూనియర్లందరినీ పిలవండి. ఎందుకంటే ఇప్పుడు దాము గారు లాంటి వాళ్ళు, భరద్వాజ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ ఉండదు చెప్పుకోవడానికి, షార్ట్ కట్లో చెప్పేశారు అన్ని. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, ఈ డాన్సర్స్ అసోసియేషన్ ఒకటి, ఫైటర్స్ అసోసియేషన్ ఒకటి, ఇందాక మన దొరయ్య గారు చెప్పినట్టుగా ఎన్నో అవమానాల నుంచి, ఆవేదనల నుంచి తట్టుకుని ఈరోజు కన్నీటి చుక్క నుంచి, ఎందుకంటే ఫ్లోర్లో ఎన్నో అవమానాలు పడ్డారు డాన్సర్లు. ఇక్కడ ఉన్న సీనియర్ డాన్సర్లు ఎవరైతే ఉన్నారో వెనకాల నుంచి ఉన్నాడు చాలా మంది, ఎన్నో అవమానాలు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డాన్స్ మాస్టర్లు ఒక డాన్సర్ల ముందల, వేరే లాంగ్వేజ్ డాన్సర్స్ ముందల మన వాళ్ళని రిహార్సల్ చేయించి అవమానాలు, అవహేళనని నేను నా కళ్ళతో చూస్తున్నాను. దాని సాక్షి సీనియర్లు ఇక్కడ అందరూ ఉన్నారు. అంత అవమానాల నుంచి ఈరోజు ఒక ఉధృతంగా, అంటే ఒక సునామీ లాగా మనం ప్రపంచానికి చాటే విధంగా మన డాన్సర్స్ అసోసియేషన్ అండ్ ఫైటర్స్ అసోసియేషన్ రావడం అనేది చాలా సంతోషం. ఎస్పెషల్లీ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం నేను కూడా భాగమైనందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే
ఇంకా యూనిటీగా ఉండి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు నారాయణమూర్తి గారు ప్రతి సినిమాలో ఈయన చూసినప్పుడల్లా ఈయన ఎవరు అంటే భలే వెరైటీగా చేస్తున్నారు అట్లా అని చిన్నప్పుడు అనుకునేవాడిని. ఆ తర్వాత సార్ అంత పెద్ద కొరియోగ్రాఫర్ అని, ఆ తర్వాత ఒక సంస్థను స్థాపించి దాన్ని నడిపించడం అనేది ఎంత కష్టం అనేది ఇప్పుడు అంటే మాకు కూడా తెలుసు. సో అందరు ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంతా ఏకదాటిగా ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు దీన్ని ఇట్లా విజయవంతం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే వీళ్ళందరూ కలిసి ఈ రోజు విగ్రహావిష్కరణ చేయడం అనేది ముక్కురాజు గారికి ఇచ్చే ఘన నివాళి అని నేను అనుకుంటున్నాను. నిజంగా వాళ్ళ శిష్యులు తర్వాత ఆయన ఇద్దరు ధన్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కుల్ల మాట్లాడాలంట. మా టిఎఫ్టిడిడిఏ యూనియన్ స్థాపించి ఇప్పటికి 35 ఇయర్స్ కంప్లీట్ అయింది. అంటే 35 యానివర్సరీ సందర్భంగా మేము మా యూనియన్ స్థాపించిన ముక్కురాజు మాస్టర్ గారిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇది మాకు కానీ మా డాన్సర్స్ కానీ చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనియన్ మొక్కగా ఒక విత్తనంగా స్టార్ట్ అయింది మా సంస్థాపక అధ్యక్షుడు ముక్కురాజు మాస్టర్ గారి వల్ల. సో ఈయనకి ఈ విగ్రహం పెట్టడం అయితే మా 600 మంది డాన్సర్స్ కి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా యూనియన్ 1990లో స్థాపించిన 1991 ఫిబ్రవరి 25న రిజిస్ట్రేషన్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలో ఎదుక్కుంటూనే వస్తుంది. నేనైతే పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే, నేను ఒక డిగ్రీ చదువుకున్నా కూడా నేను జాబ్కి వెళ్ళాలి అనే నాకు అసలు లేనే లేదు. నాకు డాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాంటి ఒక యూనియన్ లో ఒక మెంబర్షిప్ తీసుకొని నాకు ప్యాషన్, నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఇలాంటి ఒక అసోసియేషన్ లో మెంబర్షిప్ రావడం వల్ల ఒక డాన్సర్ గా ఫుల్ఫిల్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీని మా మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరితో పంచుకోవడానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వచ్చి ఇప్పటికి 22 ఇయర్స్ అయింది. 22 ఇయర్స్ లో నేను మా అసోసియేషన్ లో జనరల్ సెక్రటరీగా గెలిచి సెకండ్ ఇయర్ రన్నింగ్. ఇది నాకు ఇంకా హ్యాపీ విషయం అనమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఒక ట్రెజరర్ కానీ యూనియన్ లో పనిచేయాలంటే, అవకాశం రావాలంటే నిజంగా అదొక అదృష్టంగానే భావిస్తున్నాను నేను. సో నా జనరల్ సెక్రటరీగా ఈ సంస్థకి ఒక సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక విగ్రహం పెట్టిండ్రు అంటే అది ఎంత గొప్ప మనిషిదైతే పెడతారు, అవునా? ఒక విగ్రహం పెట్టుడంటే మామూలు మాట కాదు. ఒక నెహ్రూ, ఒక గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి ఇట్లాంటి విగ్రహాలు పెడతారు. అట్లాంటిది అంబేద్కర్ లాంటి విగ్రహాలు పెడతారు. అట్లాంటిది ముక్కురాజు గారి మాస్టర్ గారిది విగ్రహం పెట్టిరు అంటే ఇది మామూలు మాట కాదు. ఆయన ఎంత గొప్ప పని చేసిండు అంటే, కొన్ని వేల మంది బతుకుతున్నారు. కొన్ని వేల మంది అరే ఎవడో చెన్నై వచ్చి మన దీనిపోతే ఎట్లా రా, మనం పెట్టి ఇక్కడ మనం నిలబడాలరా అని తీసుకొచ్చి ఇక్కడ ఆయన డాన్స్ చేస్తుంటేనైతే తల్లి మనం ఎగురుతుంటాం. ఎట్లా కాళ్ళు లేపుకుంటే ఎగురుతుంటారు. ఆ కంపోజింగ్ లో సార్ ఎగురుతుంటారు. సార్ ఇక్కడనే ఉన్నాడు. ఆయన డైరెక్షన్ లో మొత్తం సినిమాలు, తెలంగాణ సినిమాలు తీస్తాడు. ఏముంటాయి సార్ ఎగురుతుంటారు. ఆయన చేపించిందే కదా మీరు ఎగిరేది. ఏం సార్ వదుడు అన్న మాట్లాడుతాడు, పాట పాడుతాడు. ఇది ఇక చెప్పాలంటే ముక్కురాజ్ సార్ గారు ఆయన మెట్లు ఎక్కలేకపోయినా కూడా మా యూనియన్ ఈ యూనియన్ కింద పైననే ఉంటుండే. చాలాసార్లు చెప్పిన నేను, కింద పైననే ఉంటుండే. మాకిద్దరికి బాగా సైమల్టేనియస్ అంటే ఏంది, ఇద్దరు అన్నదమ్ములు. సైమల్టేనియస్ అంటే డాన్సర్స్ ఫైటర్స్ కూడా ఇద్దరు అన్నదమ్ములే. ఎక్కడ లేపినా కూడా డాన్సర్స్ ఫైటర్స్ డాన్సర్స్ ఈ రెండే లేస్తాయి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమే. కానీ మాకు సపోర్ట్ చేసిరు భరద్వాజ గారు, మన దామ గారు, దిల్ రాజు గారు. వాళ్ళు చెప్పుకోవద్దు కానీ ఇక సార్ కొత్తగా వచ్చిండు, రేవంత్ రెడ్డి లాగా ఉంటాడు ఈ సార్ లాగా మస్తు సపోర్ట్ చేసిరు. కాబట్టి ఈ రోజు మేము ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిపోయినాం. ప్లస్ ఎన్ని భాషలు అవుతున్నాయి అన్ని భాషలలో దున్నుతున్నాం మేమే, అవునా కదా? అరే ఏం ఆవాజ్ లేదు, డాన్సర్లు లేరు. ఆయన
డాన్సర్స్ యూనియన్ ఒక ఫౌండర్ విగ్రహం పెడితే పబ్లిక్ లేరు, బాధ అనిపిస్తుంది నాకు. నేను ఫుల్ పబ్లిక్ అయిపోతుందేమో, మొత్తం జామ్ అయిపోయిందేమో అనుకో భయంగా నాన్నే కారు ఆపేసినాం. చూస్తే ఎవరు లేరు, ఇది కరెక్ట్ కాదు. ఒక విగ్రహం పెట్టేంత వ్యక్తి మన యూనియన్ ని నిలబెట్టిందంటే ఆయన కోసం మనం పనులు వదులుకొని వచ్చేసేయాలా, పనులు వదులుకొని నైట్ షూటింగ్ అయితే లొటపీ షూటింగ్ పక్కా పెట్టాలో వచ్చేసేయాలా. ముందు ఆయనతోనే బతుకుతున్నాగా మనము, ఆయన పెట్టకపోతే ఉంటుంటిమా, ఆయన పెట్టకపోతే ఉండకపోతుంటాం కదా. ఇక సార్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసిరు కాబట్టి ప్రతి ఎర్ర సినిమాలో ఆయననే ఉంటాడు, ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది. తల్లి ఉండదా, అందరం చూస్తుంటాం కదా, ప్రతి సినిమాలు ఉంటాడు ఆయన. ఈ రోజు విగ్రహం ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటా పోలో కోని అనగానే మార్కెట్లోకి వచ్చేస్తాడు సార్. యాజ్ ఇట్ ఈస్ తయారు చేసిరు, ఎవరు తయారు చేసిరు కానీ జర ముక్కు తొడ్డుకుంది కానీ అంతా బరాబర్ ఉన్నది. థ్యాంక్ యూ అలెక్స్. ఇంకోటి అన్నా, వాళ్ళ బలమల రాజు సాయంత్రం దాకా మాట్లాడాలి మనం, మధ్యాహ్నం మళ్ళీ వేరే గంట గింట జాంతని. ఇది ఊకుకే రాదు విగ్రహం ఆవిష్కారం అంటే. పెద్దమ్మ గుడి పూజ సాయంత్రం దాకా, రాత్రి 12 దాకా బారాకున్ మాఫియాల ముక్కురాజు గారిని విగ్రహం పెట్టినాడే మామూలు పండుగ. ఇవాళ పండుగ డాన్సర్స్ యూనియన్ లో పెద్ద పండుగ, అది గమనించండి మీరంతా. పాపం ఓల్డ్ డాన్సర్స్ అంతా ఎన్నుకున్నట్టున్నారు, వాళ్ళందరి అంతా మారిపోయారు, ఫేసులన్నీ గుర్తుపట్టడానికి వస్తలేదు. మస్తు రోజుల మా బిల్డింగ్ మీదనే ఉంటుండే, అప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూడలేదు. చాలా దూరం వచ్చేసారు, మీరు దూరం వచ్చేసారు కాబట్టి గుర్తుపట్టలేక అయితలేదు. ముందంటే కింద మీదనే ఉంటుంటే అమ్మా నమస్తే అనుకుంటే వెళ్ళిపోతుంది, అవునా కదా. ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఎట్లుండాలి డాన్సర్స్ అంటే. ఈ రోజు ఆస్కార్ తీసుకొని వస్తున్నాము, డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ముక్కురాజు గారు వచ్చి కూడా ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మనకి సహకరించిండ్రు. ఎవరు సహకరించారు? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మనకి సహకరించారు కాబట్టి మనము ఆ సహకారం తోటి మనకి బ్యాక్ పుష్ ఉంటేనే కదా ముందుకు పోయేది. వీళ్ళంతా మనకి బ్యాక్ పుష్ ఇచ్చిండ్రు. ఈ రోజు మనము ఫైటర్స్ అయినా డాన్సర్స్ అయినా ఆస్కార్ దాకా వెళ్ళిపోయినాము. రేపు ఏడికి వెళ్ళిపోతామంటే ఎడిగిపోతాం. ఇంకోటి ఉంది కదా, చెప్పరా? ఇంటర్నేషనల్ కాదు, అయ్యో మర్చిపోయినారు మీరు. అలెక్స్ భాయ్ థ్యాంక్ యూ అన్న. మర్చిపోయి ఆగానా, ఇవాళ ఆపాలా, ఇవాళ నువ్వు టైం తీయాలి, తీసి మాట్లాడాలి. పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి మంచి వాళ్ళ పుణ్యాన్ని ఈడ నిలబడ్డాం మనం. వాళ్ళే మనకు సపోర్ట్ చేసిరు కాబట్టి వాళ్ళు ఉంటారు, బరాబర్ ఉంటారు, గంట సేపు ఉంటారు. ఇంకా అర్ధగంట మాట్లాడతావా చేసే సీదా. మొన్న వచ్చింది చూడు ఏఆర్ రెహమాన్కి, ఏమొచ్చింది? సరే, అది మీకు మర్చిపోయారంటే వదిలేసేయండి, నాకెందుకు తెలియదమ్మా. సరే, వాళ్ళు పాపం వాళ్ళ టైమింగ్ ఉందాడ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర. ఓకే, మీరు గుర్తు చేసుకోరు. కానీ ముక్కురాజు గారి విగ్రహం పెట్టినందుకు చాలా 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 థ్యాంక్స్. డాన్సర్స్ కి ముందు చెప్తున్నా, ఎందుకంటే ఆయన కష్టం మీరు గుర్తించి ఆయన విగ్రహం పెట్టినందుకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషం అనిపిస్తుంది. నేను నిన్న మొన్న నాకు కాడియాగాని అనుకున్నా, అరే ఎంత మంచి పని చేస్తుర్రా, జబర్దస్త్ పని చేస్తుర్రు మీరు. ఫైటర్స్ కి డాన్సర్స్ కి సహకరించి మేము ఈడదాకా వచ్చిన ప్రొడ్యూసర్స్ కి ప్లస్ డైరెక్టర్స్ కి మాకందరు సహకరించినందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక రేపు మాకు రేట్లు కూడా ఉంటది, దానికి కూడా సహకరిస్తే అది కూడా అంతా చాలా సంతోషం అవుతుంది. ఇక భారత్ భూషణ్ సార్ ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు. ఆయన ఒక్కనే ఉన్నాడు, ఆయన డాన్సర్ ఎవరు లేరా. రేట్లు కూడా ఉన్నాయి, అది మాకు మంచి జరుపుతారు. దొరయన్న ఉన్నాడు ఆడ, దాము గారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు మంచి జరిగితే వచ్చే నెల ఇంకా సంతోషం అనిపిస్తుంది. అది కూడా ఇదే పండుగలాగా అనిపిస్తుంది మాకు. ముక్కురాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన ఎక్కడున్నా చూస్తున్నాడు, అరే మంచి పని చేసారు నా డాన్సర్స్ అని అనుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టైం ఇస్తలేరు, కానీ ఏదో ఒక 5 నిమిషాలు ఇచ్చిర్రు, మాట్లాడేసిన. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయి.
మనకు టైం ఇచ్చినందుకు, ఫైటర్స్ యూనియన్ కూడా గుర్తించినందుకు, టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎక్కడ ఏది చూసినా ముక్కురాజు గారు సినిమాలు ఏంది సార్ లేరు. ఈయనకు కూడా చాలా థ్యాంక్స్. ఈయన కాలు మొక్కే ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు దొరకలేదు, ఎప్పుడు దొరికినా. రైటర్స్ నమస్కారం. ఇప్పుడు నేను బాంబేలో ఒక 4 సినిమాలు చేస్తున్నాం. 4 సినిమాలలో ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా బాంబే వాళ్ళకి సౌత్ అనగానే రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళు వాళ్ళు పడ్డ కష్టంతో మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచారు. 4 సినిమాలు ఎక్కడికి వెళ్ళినా బాంబేలో సౌత్ అనగానే, పర్టికులర్ గా తెలుగు అనగానే వాళ్ళు మనల్ని తీసుకెళ్లి భుజాల మీద వేసుకొని తిప్పుతున్నారు. అంత గర్వకారణం మాకు కలగడానికి కారణం పెద్దలు. నేను ఎంఏ డాన్స్ చేసేటప్పుడు నటరాజకృష్ణ గారి దగ్గర నేర్చుకునే ప్రాసెస్ లో ముక్కురాజు గారు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని చూసి, ఈయన నేను సినిమాలలో చూశాను, ఈయనేమో మా మాస్టర్ గారు, వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అనుకునేవాడిని. కానీ ఆ కాలంలో ప్రతి చిన్న సమస్యని ఎంత డెప్త్కి వెళ్ళి పరిష్కరించాలో వాళ్ళని చూస్తే మాకు అర్థమయ్యేది. నేను ఫెడరేషన్లో దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా డాన్సర్స్, ఫైటర్స్ వీళ్ళ దగ్గర నుంచి మాకు మిగతా యూనియన్లో ఉండే అన్ని యూనియన్లకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే డాన్సర్స్ కి ఫైటర్స్ కి. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రాణాలు తెగించి వాళ్ళ పనులు చేస్తున్నారు. మేమందరం, నేను ఇంట్లో కూర్చొని రాసుకుంటా, డైరెక్టర్ కెమెరా వెనుకున్నాడు, కానీ ముందుకెళ్ళి కష్టాలు పడి పనిచేసే వీళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే సినిమాకి ప్రాణం పెడుతున్నారు. ఈ అసోసియేషన్లలో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, ఆ సెట్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని ఈ పెద్దవాళ్ళు ప్రతి క్షణం వాళ్ళు దన్నులాగా ఉండి కాపాడుకుంటూ ఇవాళ మనల్ని అందరినీ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ మనం పొద్దున్న లేసి ఒకసారి ఇంట్లో దండం పెట్టుకున్నా మనం వాళ్ళకి రుణాలు తీరవు. ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది నిజంగా ఒక అమ్మని గుర్తు చేసుకున్నట్టుగా నాకు ఫీలింగ్ కలుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ నటరాజ్ గారు. మన నారాయణమూర్తి మన టాలెంట్ నమ్మనప్పుడు మనల్ని నమ్మి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కేవలం మన డాన్సర్స్ తోనే పనిచేసినారు మన నారాయణమూర్తి గారు. సో స్టార్టింగ్ నుండి ముక్కురాజు గారికి కొరియోగ్రఫీ చేయడం కానీ, మనల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, స్టార్టింగ్ నుండి సార్ మేము ఈరోజు ఉన్నామంటే మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మీది. ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషాన్ని, గౌరవకారంగా ఉంది. మీరు మాస్టర్ గురించి, అసోసియేషన్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్మాడు భరద్వాజ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అనిల్ గారికి, అమ్మిరాజు గారికి, నటరాజు గారికి, ఫైట్ మాస్టర్ నాయకులు గారికి, డాన్స్ మాస్టర్ నాయకులు గారికి, ముఖ్యంగా ఈ మహానుభావుడు విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసే మహాభాగ్యం కల్పించినటువంటి అసోసియేషన్ పెద్దలు, ప్రెసిడెంట్ జోసఫ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దేవర్ గారికి, ట్రెజరర్ భాను గారికి, తదితర సభ్యులకు, మొత్తం అందరికీ కూడా, నటరాజు గారికి, ఫౌండర్ సభ్యులు అందరికీ నా వందనాలు చెప్తున్నానండి. మీడియా మిత్రులరా ధన్యవాదాలు మీకు. ఈ అసోసియేషన్ ఎంత గొప్పదైంది. ఈవేళ అమ్మలు, అయ్యలు, తమ్ముళ్ళారా మీ అందరికీ నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకు అప్పుడు డాన్స్ మాస్టర్ రాజు గారు, శేషు గారు, ముక్కురాజు, శేషు గారు, రాజుగారు విడిపోయారండి. రాజుగారు చేస్తున్నారండి. అప్పుడు రాజుగారు నేను చూస్తుండేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి. అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, ఆయన గొప్పతనం ఏంటంటే సిన్స్ బిగినింగ్ ఎప్పుడూ కూడా ఇతరులను, కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో నిజంగా నెంబర్ 1 అండి. ఎవరైనా వస్తే, ఎవరైనా అవకాశాలు కోరుకుంటే, అవకాశాలు లేవు పొమ్మంటుంటే ఆయన వెంటనే అడ్డుపడి పొమ్మనకండి సార్, చెప్పండి దర్శకులతో, అవకాశం ఇప్పించండి, వీళ్ళే సార్ గొప్పలు అవుతారని ఆ టింజ్ ఏమవుతుందో, ఆ టింజ్కి నిజంగా ఆయనలో ఉన్న మాననీయకోవడానికి నిజంగా శిరస్సుని దండం పెడుతున్నాను సార్ ముక్కురాజు గారికి. మాస్టర్ కదండి, ఆయన ఒక ఫైట్ మాస్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ఆయుర్వేదిస్ట్, ఈజ్ అ రైటర్, డైరెక్టర్, వాట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మహామేధావైన ముక్కురాజు గారు అంటే అన్నింటి నుంచి ఒక జీల్, ఒక గొప్పతనం ఉన్న మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఆ దశలో ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు, డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా 24 క్రాప్స్
ఫెడరేషన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ప్రొఫెషనల్ అసిస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైట్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతో ఇవాళ భారతదేశంలో ఇవాళ పాన్ ఇండియా కాదు హాలీవుడ్ ని ఇవాళ తలదనే స్థాయికి ఇవాళ తెలుగు చలచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ ఈ గ్రేట్నెస్. అలాంటి దశలో హైదరాబాద్ లో ఈ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా ముక్కురాజు గారి పునాద విత్తనం 1991లో ఇంద్రలో డాన్స్ అసోసియేషన్ స్థాపించడమైనా. దట్ ఈస్ ది బేస్. అక్కడ ఫైట్ మాస్టర్ అసోసియేషన్ మొత్తం ఎవ్రీథింగ్ నన్ను తీసుకెళ్ళేది పడిన. అప్పుడు నా సినిమాలు బాగా అప్పుడు తీస్తున్నాను సార్, 40 ఏళ్ళ పడి తీస్తున్నాను నేను. మీరు నమ్మండి మిత్రులరా, ముక్కురాజు గారు డాన్స్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి నాకు పరిచయం చేసినప్పటి నుంచి అందరూ తమ్ముడు కొత్త కొత్త తమ్ముడు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. నా ప్రతి సినిమాలోనూ వాళ్ళు పెడుతూ వచ్చానండి. అలాంటి దశలో అందుకే అది గుర్తించి గౌరవించే ఈ మహానుభావులు ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అలాగే ఇందాక మాస్టర్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ముక్కురాజు గారిని చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు, ముక్కురాజు గారు లేకపోతే ఆయన లేడు అన్నంతగా ఆయన మాట్లాడాడు. ముక్కురాజు గారు లేకపోయినా నేను ఉన్నాను. కానీ మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, వారి తీపి గుర్తులే మనందరం కూడా. ఆయన యొక్క కృషి ఏమవుతుందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏముందో దాన్ని మనం కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే అసలు నివాళండి. ఈవేళ ఒక ఘటన చెప్పాలి. ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడారు. నా చీమల దండు సినిమాలో ఎర్రజెండ ఎర్రజెండ నీలో పాట ఉంది, మీ అందరికి తెలిసిందా, పాడాడు కూడా తమ్ముడు. అప్పుడు చాలా అది ఒక నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి. చాలా మంది డాన్సర్స్ పెట్టానండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఈవేళ ఇంత గొప్పలు అయిపోయిన స్థాయికి వచ్చినట్టు మామూలు ఆనందంగా లేదు నాకు. ఆ మద్రాసు వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రైలర్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్, అప్పటికి 7 టేకులు అయిపోయండి. మన తమ్ముడు కొత్తగా వాళ్ళతో పాటు సమూర్తిగా కట్టలేకపోతున్నారు, టైం పడుతుంది. వాళ్ళు అప్పటికి 7 టేకులు తిన్నారండి. ఆ 8వ టేక్ 9వ టేక్ నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము, మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇవాళ అయిపోవాలి, కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, మేము చేసేస్తామన్నారు వాళ్ళు. కాస్త దయించి ఎంకరేజ్ చేయండి అమ్మ, కొత్త వాళ్ళు కదా ప్లీజ్. మళ్ళీ నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం, అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి, నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళు అన్నారు వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు. అంత మాట అనకండి, మీ పనులు కదా మీరు వెళ్ళిపోండి. వాళ్ళు లేకుండా నేను సినిమా తీయను, వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను, వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు. ప్లీజ్ దండం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా. ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట, ఎర్రజెండ ఎర్రజెండ మీరు ఇప్పటికి పాడుతున్నారు. ఈవేళ మీరందరూ ఏం అసోసియేషన్, ఏం ముక్కురాజు గారు, ఏం స్థాపన, ఏం మిత్రం అది. ఈవేళ టీవీ అండ్ ఫిల్మ్ మీడియాలో 600 మంది డాన్సర్లు ఉన్నారంటే, 600 మందిలో 50 మంది అదర్శక్తి వచ్చారంటే, ఆ 600 మందిలో 150 మంది డాన్స్ మాస్టర్లు అయ్యారంటే, ఈవేళ శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, గణేష్ గారు, యశ్వంత్ గారు, యానీ మాస్టర్ గారు, ఎంతమంది ఇవాళ టాపర్స్ అయ్యారండి. నిజంగా మామూలు ఆనందంగా లేదు, దుమ్ము దులుపుతున్నారు నిజంగా హౌ దేర్ కాంకరింగ్. అన్నిటికీ అంత గొప్పగా విత్తనం వేసిన మహానుభావుడికి నిజంగా శిరస్సును దండం పెడుతూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు దండం పెడుతున్నానండి. ఒకటే నేను కోరుకుంటున్నా, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు కార్ల్ మార్క్స్ మహానుభావుడు. కాబట్టి మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. మేబీ ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ డాన్స్ డైరెక్టర్, ఈజ్ ఫైట్ మాస్టర్, ఈజ్ యాక్టర్, ఎనీబడి ఎల్స్. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కూడా శ్రామికుడే. మనందరూ శ్రామికులమే. ఇలాంటి దశలో పాన్ ఇండియా అనే ఒక కొత్తది వచ్చి, ఈ పాన్ ఇండియా రావడం వల్ల ఈవేళ మన తెలుగు వాళ్ళకి చాలా మందికి, కొంతమందికి నిజం చెప్పండి పని లేకుండా పోతుందండి. పాన్ ఇండియా ఎప్పుడు ఓకే రావాలి, డెవలప్మెంట్ మనం ఆశిద్దాం. ఇవాళ ఇంటర్నేషనల్కి వెళ్ళారు, మనం గర్విద్దాం. ఇక్కడున్న ఫుల్ ప్లేజెడ్ మన డాన్సర్స్కి, మన యాక్టర్స్కి, మన ఫైట్ మాస్టర్స్కి, మన ఫైటర్స్కి, మన ప్రొఫెషనల్స్ మొత్తం అందరూ కూడా పని ఉండాలండి. ఆ పనుముగట్టుగా మన చలచిత్ర పరిశ్రమ పెద్దలందరూ కూడా కూర్చొని ఇందీనేమో పాన్ ఇండియా అభివృద్ధి అనేది, ఆ యజ్ఞ ఫలాలు అనేవి అందరికీ చెందాలి తప్పితే కొద్దిమంది అనిపిస్తే కాదది. అగ్నిపల్లి అందరూ అనిపించినట్టుగా, అందరికి పనున్నట్టుగా ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం ఈవేళ చిత్రపూర్ కాలనీ ఉంది, చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఈవేళ ఎంతో మంది కార్మికులకి, ఎంతో మంది యూనియన్ సభ్యులకి, అన్ని రకాల ఉన్న 24 క్లాస్ చాలా మందికి ఇవాళ ఇళ్ళు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా,
చిత్రపూర్ కాలనీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ స్థలాలు ఇచ్చి వీళ్ళందరూ కూడా ఇల్లు కల్పించి మొత్తం ఒక పుణ్యం కట్టుకోండి. దానికి అనిల్ గారు, దొరయ్య గారు, ఈ పెద్దలందరూ ముందుకు రావాలని ఫైట్ మాస్టర్ నాయకులు, డాన్స్ మాస్టర్ నాయకులు అందరూ ముందుకు వచ్చి ఒక విజ్ఞాపన పత్రాన్ని మీరు వెళ్ళి సీఎం గారిని రిక్వెస్ట్ చేయండి. ఇంకా చాలా మందికి ఇల్లు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సోమరాజు గారు, మన ఫౌండర్ సెక్రటరీ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఒక నిమిషం దయచేసి పర్మిషన్ తీసుకొని చేయండి. 1990లో సైలెన్స్ లాల్ బహదూర్ స్టేడియంలో ఫెడరేషన్కి వచ్చి, అప్పుడు అక్కడ మన ఫెడరేషన్ ఉండేది, అక్కడికి వచ్చి ఎలా చేద్దాము ఏం కథ అన్నప్పుడు మేమందరం పరిచయం అయ్యాను. అప్పుడు ఫెడరేషన్లో ముకురాజ్ మాస్టర్ గారితో అలా కేడి ప్రభాకర్ గారు, నేను, వెంకటేష్ గారు, వాళ్ళు 4-5 అక్కడ ఇండస్ట్రీకి ఇక్కడ తెలంగాణలో ఉన్నంత హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళందరూ పరిచయం అయినప్పుడు ఆ టైంలో ఇలా యూనియన్ పెడితే ఎట్లుంటుంది, బాగుంటుంది అని నేను అప్పుడు డాన్సర్నే, ఏదో డాన్స్ నేర్చుకుందామని సినిమాలలో ఏదో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినాము. వచ్చి అంచెలంచెలుగా ఇంత డెవలప్ అయ్యి ముకురాజ్ మాస్టర్ గారి ప్రోత్సాహంతో ఈ యూనియన్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఫస్ట్. నెక్స్ట్ అతని విగ్రహం పెట్టాలని చాలా మందికి, మన సీనియర్స్కి అందరికీ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలా చాలా సంతోషం అండి నాకు కూడా. మా మాస్టర్ గారు, ముకురాజ్ మాస్టర్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గారికి విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషం. దానికి ముఖ్యంగా మాస్టర్ గారికి ప్రోత్సహించినట్టు ఇప్పటిదాకా చెప్పిన నారాయణమూర్తి గారు, అలాగే కొత్త ప్రొడ్యూసర్లని, కొత్త యాక్టర్స్లని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముకురాజ్ ముందుండేవారు. నెక్స్ట్ ఏంటంటే మనకు లోకల్ అని ఎందుకు అంటున్నానంటే అండి, లాల్ బహదూర్ స్టేడియంలో రాజ్ కుమార్ అని ఒక డైరెక్టర్ వస్తుండే, పునాదిరాల డైరెక్టర్, ఆయన కింగ్కోటిలో ఉంటుండే. అతను కూడా వస్తుండే ఎలా చేద్దాం ఇండస్ట్రీలో ఎట్లా చేద్దామని. ఫస్ట్ ఆ ఎంకరేజ్మెంట్ ముకురాజ్ మాస్టర్ గారితో పరిచయం అయ్యి అలా పునాదిరాలు తీసుకుంటూ వచ్చి అందులో ఉన్న ఒక హీరో మన చిరంజీవి గారని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషం అండి. ఇంత మాకు యూనియన్ ఎదిగినందుకు యూనియన్ సభ్యులకు అందరికీ, మా అందరు ప్రొడ్యూసర్ గారు, మన ఫిలిం ఛాంబర్ వాళ్ళకి అందరికీ, మన కార్మిక ఫెడరేషన్ వాళ్ళకి అందరికీ సహకరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.